ఏమైంది అన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదను. చెప్పన్నయ్య, ఎందుకు డల్గా ఉన్నావు? నేను చెప్పే విషయం ఎవ్వరికీ చెప్పకండి. చెప్పం. ప్రామిస్ అన్నయ్య. సుమంగళి అమ్మమ్మ మన మమ్మీని బ్యాట్ చేయాలనుకుంటుంది. ఎలా బ్యాట్ చేస్తుంది? మమ్మీకి ఆఫీస్ వాళ్ళు కొంత మనీ ఇచ్చారు కదా, ఆ మనీని అమ్మమ్మ కొట్టేసి మమ్మీని ఆఫీస్లో బ్యాట్ చేయాలనుకుంటుంది. అయితే ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పేద్దామన్నయ్య. వద్దు కీర్తి, అసలే మమ్మీ ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి ఇంటికొస్తుంది. మళ్ళీ అమ్మమ్మతో గొడవ పడితే మమ్మీ మరింత అలసిపోతుంది. మరి డాడీతో చెప్దామా అన్నయ్య? వద్దు, పెద్దవాళ్ళ మీద చాడీలు చెప్పొద్దని డాడీ చెప్పారు. మరేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. అమ్మమ్మ మనీ కొట్టేయకూడదు, మమ్మీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఏదైనా ప్లాన్ ఆలోచించండి. తేలన్నయ్య. అను, ఇట్రా. మీరిక్కడే ఉండండి, కదలకండి. అన్నయ్య జాగ్రత్త, కుడుతుందేమో. ఇంకా కుట్టదు, చచ్చిపోయింది. నీకు చాలా ధైర్యం ఉందన్నయ్య, తేలుని చంపేశావు. అన్నయ్య, నాకొక ఐడియా వచ్చింది. సుమంగళి అమ్మమ్మకి పాములు తేళ్లు అంటే భయం. ఈ చచ్చిన తేలుతో అమ్మమ్మని భయపెడదాం. మంచి ప్లానే కీర్తి. ఈ చచ్చిపోయిన తేలును మనీ బ్యాగ్ లో పెట్టేస్తే మనీ కోసం బ్యాగ్ ని తెరిచినప్పుడు తేలును చూసి అమ్మమ్మ భయపడుతుంది. మనం సేవ్ అవుతాం. చచ్చిపోయిన తేలు ఏం చేయదు కదా అన్నయ్య. అమ్మమ్మ ఎలా భయపడుతుంది? తేలు చచ్చిపోయిందని మనకు తెలుసు, అమ్మమ్మకు తెలియదు కదా. అన్నయ్య, తేలుని త్వరగా ఆ మనీ బ్యాగ్ లో వేసేద్దాం. హ్మ్. ఆడుతేలు నన్నే కొట్టాలా? అయినా దానికి ఎక్కడా చోటు లేనట్టు ఆ డబ్బుల బ్యాగులోనే ఉండాలా? అందరూ తింటున్నారు, నేను మాత్రం పస్తున్నాను. అంతా నా కర్మ. డబ్బులు కొట్టేయాలన్న దరిద్రపు కొట్టు ఐడియా నాకే వచ్చి చచ్చింది. ఇంకెంతసేపు తినిచొస్తారా? మీరు మనుషులా బకాసురులా? మీ పొట్టలు పొగల, మీకు మోషన్స్ పట్టుకోను, మీ ఆకలి చచ్చిపోను. పాటలు పాడండి, డాన్సులు వెయ్యండి. నువ్వేమైనా పోలేరు బొమ్మ పెట్టే నీ ముందు పాటలు పాడి డాన్సులు చేసి జాతర చేయడానికి? డాన్సులేమో కానీ పాటలు పాడడం బాగానే ఉంటుందేమోనండి. ఒరే అఖిల్, అత్తయ్య కోసం ఓ మంచి పాట పాడరా. సిచ్యువేషన్ కి సింక్ అయిపోవాలి. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుని నేను. నా మీద ఒట్టేస్తావే, నిన్ను నా మీద ఒట్టేస్తావే, చంపేస్తాను. ఆగు, ఆగవే.
ఏయ్, ఆగవే. ఒరే ఇలాంటి వైలెన్స్ పాటలు వద్దురా బాబు. మెలడీ మెలడీ సాంగ్స్. ఇప్పుడు పదే పదే అలా అనకండి పిన్ని. గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటే విషం దిగిపోతుందంట. వెళ్ళి తీసుకొస్తాను. అక్క 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 నువ్వుండక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. అతయ్య కాళ్ళొత్తమంటావా? చెప్ప నా చేత అఖిల్ మీద ఒట్టు వేయించి మేం మేల్కొనేలా చేస్తావా? ఈ రోజు నీ పని అవుట్ అంటే జలకాలాటలలో కిలకిల పాటలతో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. అయ్యో అయ్యో అత్తయ్య, అయ్యో పిన్ని అత్తయ్య, గారు, అమ్మమ్మ, పిన్ని గారు, ఆంటీ, ఏ అమ్మమ్మ, అత్తయ్య? పిన్ని గారు, లే అత్తయ్య. ఆంటీ. లేవే. ఏమైందండి? ఏమైందే? అయ్యో పిన్ని, పిన్ని ఆగండి. పిన్ని గారు, పిన్ని గారు. అయ్యో దేవుడా, ఇప్పుడైనా ఏమంటారో ఏంటో. డాడీ మమ్మల్ని తిడతారేమో మమ్మీ. కొడతాడేమో, భయంగా ఉంది మమ్మీ. భయపడకండి, మీకేం తెలీదు. మొత్తం నేనే చేశానని చెప్తాను. పదండి. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడి బన్నీగాడికి కొవ్వు బాగా కరుగుతుంది.
బాంట వెదవా, వీడు చేసిన పనికి తిక్క కుదిర్చాను. వంద గుంజీలు అయిపోయాయి అమ్మమ్మ. సారీ అమ్మమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయను. బన్నీ, సారీ ఎందుకు డాడీ? నీకు పనిష్మెంట్ ఇచ్చినందుకు. నేను తప్పు చేశాను, పనిష్మెంట్ ఇచ్చారు, అంతే కదా. నువ్వు ఈ తప్పు చేస్తుండవని నా నమ్మకం బన్నీ. లేదు డాడీ, ఆ తేల్ని నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను, అందువల్లే అది అమ్మమ్మని కుట్టింది. నేనంటే నీకు రెస్పెక్ట్ ఉందా బన్నీ? ఉంది డాడీ. అయితే అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే డాడీ, నిజం చెప్పు బన్నీ, నిజం చెప్పు బన్నీ. మేం చెప్తాం డాడీ. చెప్పండి. తప్పంతా అమ్మమ్మదే డాడీ. మమ్మీ బ్యాగ్లో ఉన్న మనీని అమ్మమ్మ కొట్టేయాలనుకుంది. అందుకే అన్నయ్య అమ్మమ్మని భయపెట్టడానికి చచ్చిన తేలుని మనీ బ్యాగ్ లో వేశాడు. అన్నయ్య చనిపోయిందనుకున్నాడు డాడీ, కానీ అది బతుకుంది, అమ్మమ్మని కుట్టింది. మేము చాలా ఫీల్ అయ్యాం డాడీ. అమ్మమ్మకి ఏమవుతుందని టెన్షన్ అయ్యాం. వీళ్ళు చెప్పేది నిజమా బన్నీ? అమ్మమ్మ మమ్మీ మనీ కొట్టాలనుకుందా? అవును డాడీ, మనీ కొట్టేసి మమ్మీని ఆఫీస్లో బ్యాట్ చేయాలనుకుంది, మమ్మీ జాబ్ పోగొట్టాలనుకుంది. అందుకే అమ్మమ్మకి బుద్ధి చెప్పాలని అన్నయ్య మేము అలా చేశాం డాడీ. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇంట్లో గొడవ జరగకూడదని అన్నయ్య చెప్పాడు డాడీ. అమ్మమ్మ ఇంటికి పెద్ద దిక్కు కదా డాడీ. అమ్మమ్మ ఇలా చేసిందని తెలిస్తే మీరు బాధపడతారు. నిజం తెలిసిపోయిందని అమ్మమ్మ కూడా హర్ట్ అవ్వచ్చు, ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ మనం అందరం కలిసి ఉండాలి కదా, అందుకని చెప్పలేదు డాడీ. అమ్మమ్మ చేసిన తప్పును దాచిపెట్టి నువ్వు చేయని తప్పుకి శిక్ష అనుభవించావు బన్నీ. రియల్లీ ఐఎమ్ సారీ బన్నీ. ఇట్స్ ఓకే డాడీ, నాకేం నొప్పిగా లేదు. కానీ నాకు బాధగా ఉంది బన్నీ. డాడీ అను, కీర్తి, ఆగండి, అరవకండి. అందరూ కంగారు పడతారు, మీకే చెప్పేది. డాడీ ఏమైంది బన్నీ? ఏమైంది? ఎందుకు అలా పిలుస్తున్నారు? ఈ రోజు మాకు హాలిడే కదా. అవును. ఈరోజు మీకు కూడా హాలిడేనే కదా. అవును. ఇంట్లో మాకు బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళండి. అదా విషయం, దానికి అరిచారు. అరవకుండా చెప్పొచ్చు కదమ్మా, కంగారు పెట్టేశారు. అరవద్దని చెప్పాను పెద్దమ్మా, వినలేదు వీళ్ళు. అభి, వసు, మీరు పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళిరండి. నాకు పనుంది బావగారు, ఆయన తీసుకెళ్తారు. పిల్లల కంటే ముఖ్యమైన పని ఏంటమ్మా? పిల్లలు కూడా చూసుకోవాలి కదా. సుమిత్రాదేవి గారు కొంత డబ్బిచ్చారు,
అది వేరేలా ఖర్చు అవ్వక ముందే ఆవిడ చెప్పిన వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వాలి. నేను డబ్బులు కొట్టేయబోయిన విషయం బన్నీగాడు వసుతో చెప్పేశాడా ఏంటి? అది నిజమే వసు గారు. మీరు ఆ పని చూడండి, పిల్లల్ని నేను తీసుకెళ్తాను. ఓకే పిల్లలు, త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. ఓకే డాడీ. పదండి, నేను రెడీ చేస్తాను. నువ్వు పని చూసుకో వసు, నేను రెడీ చేస్తాను. పిల్లలతో బయటికి వెళ్ళి చాలా రోజులైంది. బాగా ఎంజాయ్ చేసి రండి. అలాగే అన్నయ్య. రండి పిల్లలు, అను, కీర్తి, పదండి. మేడం, కాఫీ. ఏమైంది మేడం? తలనొప్పిగా ఉందా? కాఫీ తాగండి, తగ్గిపోతుంది. నా బాధ విషం తాగితే తప్ప తగ్గదు వసు. అయ్యో, అదే మాట మేడం. మీరు మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. మీరిలా నిరాశపడకూడదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నేనేమో బయట గెలిచి ఇంట్లో ఓడిపోతున్నాను. పిల్లల చిన్నతనంలోనే ఆయన మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. కన్న బిడ్డలు, నమ్ముకున్న ఉద్యోగులు కష్టాల పాలవ్వకూడదని భర్త పోయిన బాధను దిగమింగుకొని రేయింబవళ్ళు కష్టపడ్డాను. కంపెనీనైతే ఒట్టుకు తీసుకురాగలిగాను, కాని పిల్లల్ని నడి సముద్రంలో వదిలేశాను. వాళ్ళు నా చేయి దాటిపోయారు. అదేం లేదు మేడం. మీరెంత గొప్పవారు, మీ పిల్లలు మీకంటే గొప్పవారవుతారు. వాళ్ళు గొప్పవాళ్లు కానక్కర్లేదు వసు. మనుషులుగా మంచివాళ్లుగా ఉంటే చాలు. వాళ్లకు నాకు మధ్య తెలియని అడ్డుగోడలు పెరుగుతున్నాయి. వాళ్ళు నన్నొక శత్రువులా చూస్తున్నారు. దీన్ని ఎలా అధిగమించాలో తెలియటం లేదు. మీ కష్టం వృధా కాదు మేడం. ఎక్కడో పుట్టి పెరిగిన నాలాంటి దానికి మీరు స్ఫూర్తి అయినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీకు చెప్పేంత దాన్ని కాదు, సమయానికి సమయం ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. ఆ పనే చేస్తున్నాను వసు. ఆనంద్, రే ఆనంద్, ఆగు, నిన్నే. ఎక్స్క్యూజ్ మీ ఆనంద్. వాట్? అమ్మ పిలుస్తోందిగా, ఆగకుండా వెళ్తున్నారు. అది అడగడానికి నువ్వెవరు? తను మన కంపెనీ మేనేజర్ అన్నయ్యా, గుర్తుపట్టలేదా? మేనేజర్లా ఉండు, ఎక్స్ట్రాలొద్దు. తను మన మేనేజర్ మాత్రమే కాదు ఆనంద్, మీకు అక్క లాంటిది కూడా. అక్కనా? ఉన్న ఇద్దరు పిల్లల్ని సరిగా పెంచలేకపోయావు. ఇప్పుడు ఈ కొత్త అక్కను తెచ్చి మా తలపై పెట్టి పెత్తనం చలాయించాలనుకుంటున్నావా? అమ్మ అలా ఏం అనుకోవట్లేదు వైషు. ఏయ్, ఏంటి అమ్మ? నిజంగానే మాకు అక్కవైపోయావు అనుకుంటున్నావా? ఇది మా ఫ్యామిలీ, నువ్వు జస్ట్ ఆఫీస్ స్టాఫ్ మాత్రమే. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. పగలు కూడా మొదలు పెట్టావా? తాగి డ్రైవింగ్ చేయొచ్చా? ఎవరికైనా ఏదైనా అయ్యుంటే? రోడ్స్ ఉన్నది వెహికల్స్ తిరగడానికి, పశువులు జంతువులు తిరగడానికి కాదు. నువ్వు యాక్సిడెంట్ చేయబోయింది మనుషులని. సడన్ గా అడ్డొస్తే నేనేం చేయను? నీ టైం బాగుంది కాబట్టి ఎవరికి ఏమీ కాలేదు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండేవాడివి. ఈ ఇల్లు జైలు కంటే తక్కువేం కాదు. ఒక మంచి మనిషి వల్ల నువ్వు సేవ్ అయ్యావు. ఆ ఈడియట్ నన్ను చంపదెబ్బ కొట్టాడు. రేపు వాడంతు చూస్తా.
నేనేంటో వాడికి చూపిస్తా. రే ఆనంద్, ఆనంద్, బయట వాళ్ళని సపోర్ట్ చేయడం మాని ఇంట్లో వాళ్ళని పట్టించుకో. అప్పుడే మీ మాట మేం వింటాం. ఏ సమస్య లేదక్కా. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారా? ఆహా, లేదక్కా. నువ్వు దేనికో టెన్షన్ అవుతున్నావు వసు. అదేంటో నాతో చెప్పు. అదేం లేదక్కా, ఊరికే రైస్ పెట్టాను, మళ్ళీ మాడిపోతుందేమో. వసు, హారిక ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏమోరా, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. తనకి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే టైమే తెలీదు. అది వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిందో లేక ఇంకెక్కడికైనా వెళ్ళిందో. ఏంటి అంటున్నావు? హారిక ఎక్కడికో వెళ్ళడం ఏంటి? అదేం లేదురా, అదిగో మాటలోనే వచ్చేసింది. ఇంతసేపు ఏంటి హారిక ఇక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా అఖిల్, మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నానని. అమ్మ కూతుళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారే? ఈ ఇంట్లో ఎలాగో స్వేచ్ఛగా మాట్లాడుకోలేం కదా ఆంటీ, అందుకే బయట కలిసి ఫ్రీగా మాట్లాడుకున్నాం. నువ్వు నిజంగా మీ అమ్మ దగ్గరికే వెళ్ళావా హారిక? ఏమంటున్నావక్క? మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా లేక ఇంకెక్కడికైనా వెళ్ళావా అని అడుగుతోంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం హారికకేంటొదినా? అది అబద్ధం చెప్తోందని కాదురా, ఈ ఇల్లు వసూది కదా, ఆ అధికారంతో అడుగుతోంది. ఇల్లు వసూదేంటే మనందరిది కదా. మాకలా అనిపించట్లేదు బావగారు. ఈ ఇల్లేదో హాస్టల్ అయినట్టు, మేమేదో పేయింగ్ గెస్ట్లం అయినట్టు, వసు అక్క వాడినైనట్టు అనిపిస్తోంది. మరే పైగా ఆఫీసులో వసు మన పై అధికారి కదా, ఆ మాత్రం అజమాయిషి ఉంటుంది మరి. నేను అధికారంతో అడగలేదు పిన్ని, బాధ్యతతో అడిగాను. హారిక ఒక్కతే వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అఖిల్ని తోడుగా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అంటే ఏంటొదినా మీ ఉద్దేశం? హారిక తప్పు చేస్తుందనా? తన మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. తను తప్పు చేస్తుందని కాదఖిల్, బయట పరిస్థితులు బాగోలేవు. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. హారిక పెళ్లికాని అమ్మాయి ఏం కాదన్నయ్య. తన భర్తని నేనున్నానని తనకి తెలుసు. వెళ్ళిపోమంటే హాయిగా బయటికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు ఎవరికి రూల్స్ పెట్టడం లేదా హారిక. అందరం కలిసి ఉందాం అనుకుంటున్నాం కాబట్టి అందరం అందరి గురించి పట్టించుకోవాలి. వసుగారు చేసింది కూడా అదే. నీకు ఈ విషయంలో ఇబ్బందిగా అనిపిస్తే ఇంకొకసారి ఇలా జరగదని నేను హామీ ఇస్తున్నాను. ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి ప్లీజ్.
ఇంతసేపు ఏంటి హారిక ఇక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా అఖిల్, మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నానని. వసు గారు, ఏమైంది? ఆహా, ఏం లేదండి. ఎందుకు హారిక విషయంలో అంతలా రియాక్ట్ అయ్యారు? తను లేటుగా ఇంటికి వచ్చేసరికి కాస్త కంగారు పడ్డాను. అసలు విషయం వేరే ఉందని అర్థం అవుతుంది. అదేంటో చెప్పండి. అది నా అపోహ కావచ్చు, వదిలేయండి. మీరు చెప్తేనే కదా అది అపోహో నిజమో తెలిసేది. చెబుతానండి. కానీ మీరు అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఫోన్ చేసి మీరు నెక్లెస్ కొనిపెట్టారా అని అడిగితే వాళ్ళ కష్టాన్ని అవమానించినట్టు కాదా? వాళ్ళెంత కుమిలిపోతారు. ఇదంతా నువ్వు ఆలోచించావా అఖిల్? అర్థం చేసుకున్నావా? ఇంకా నీకు ఫోన్ చేయాలనిపిస్తే ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ చేస్తాను. చెప్పు అఖిల్, ఫోన్ చేయమంటావా? ఇట్స్ ఓకే హారిక, లీవ్ ఇట్. అరే అమ్మయ్యా, అఖిల్ నమ్మేశాడు. ఇది బయటకు వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళిపోయింది. నేను అఖిల్ తోడుగా వస్తామంటే వద్దంది. తిరిగి వచ్చేటప్పుడు నెక్లెస్ తెచ్చింది. ఎవరిచ్చారని అడిగితే వాళ్ళ అమ్మిచ్చిందని చెప్తోంది. అమ్మకు ఫోన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇదేదో దాస్తోంది. ఆంటీ ఇంతలా ఆలోచిస్తుందంటే తనకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఎలా డైవర్ట్ చేయాలి? ఆంటీ, మా మామ మీకోసం కూడా షాపింగ్ చేయబోతుంది. ఏంటి, నాకోసమా? ఏం కొనబోతోంది? త్వరలో మీకు రెండో పెళ్లి అవబోతుంది కదా. ఆ పెళ్లి చీర కోసం గద్వాల్, ధర్మవరం, కంచి నుంచి ఆ పట్టు చీరలు ఆర్డర్ చేసింది. అన్ని లేటెస్ట్ మోడల్ శారీస్. నిజంగా? ఆ శారీస్ లో మీరు స్వీట్ 16 లా కనిపిస్తారా ఆంటీ? ఆ చీరలు ఎప్పుడొస్తాయి? కరెక్ట్ గా మీ పెళ్లికి ఒక రోజు ముందు వచ్చేస్తాయి. అంటే నేను త్వరగా నా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎస్ ఆంటీ. మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళండి. మంచి పెళ్లి కొడుకుని, పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకుని రండి. సరే సరే, ఇదిగో తీసుకో. చూడానంద్, నువ్వు నా మాట విని ఆఫీస్కి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీ టార్చర్ భరించలేక ఆఫీస్కి వస్తున్నాను మమ్మీ. ఆఫీస్లో నాకు ఏదైనా ఇన్సల్ట్ జరిగిందో లైఫ్లో మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టను. అలాంటిది ఏవి జరగదా ఆనంద్. మెల్లిమెల్లిగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ నీకే అప్పగించి నేను ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఆఫీస్లో నాకు ఎవరు అడ్డు చెప్పకూడదు. నువ్వు కూడా నేను ఏం చెబితే అదే చెయ్యాలి. అలాగే ఆనంద్, ఇకపై అంతా నీ ఇష్టం. నువ్వు ఆఫీస్కి రావడమే నాకు కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కూర్చోండి. రేయ్ ఆగు. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎరా, నీకెంత ధైర్యం ఉంటే మా బాబు మీదే చేసుకుంటావా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గాడివి. చలపతి, అతన్నేమనకు. ఇలాంటి విధవల్ని ఊరికే వదలకూడదు వదినా. ఏరా, మా ఆనందను కొట్టావా? చెప్పు, అసలు నువ్వు ఎవడ్రా కొట్టడానికి? మీ బాబు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయబోయాడు. అందుకే అతన్ని కొట్టాను.
నువ్వెవర్రా నాకు వార్నింగ్ ఇవ్వడానికి? నేను ఎవరు ఇప్పుడైనా తెలిసిందా? మీరెవరో అప్పుడే తెలిసింది కాబట్టి మాటలతో చెప్పి వదిలేశాను సార్. సుమిత్రాదేవి గారి అబ్బాయివి కాకపోయి ఉంటే నువ్వు స్టేషన్లో ఉండుండేవాడివి. ఎంత పొగరా నీకు? మా బాబునే స్టేషన్లో పెట్టిస్తావా? అంత ధైర్యం ఉందిరా నీకు? చలపతి, అతని షర్ట్ వదులు. కాస్త మర్యాదగా మాట్లాడు. మన ఆనందే తప్పు చేశాడు. నేను చేసిన తప్పు అయితే వీడి చేసిన తప్పు కదా అమ్మా. మన దగ్గర పనిచేస్తున్న ఈడియట్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. మాటలు జాగ్రత్త ఆనంద్. ఆయన నీకంటే పెద్దవారు. నేను వీడి బాసుని. ఇంకొకసారి వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు. అంటాను, ఇది నా కంపెనీ, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో ఆనంద్. ఏం మాట్లాడుతున్నావు వసుంధరా? మేము నీ దగ్గర నేర్చుకోవాలా? అయినా ఇతన్నంటే నీకేంటి? వీడికి నీకు ఏంటి సంబంధం? మళ్ళీ వాడు వీడు అన్నావంటే మొహం పగిలిపోతుంది. ఆనంద్ తప్పు చేశాడు. ఆయన క్షమించి వదిలేశారు. ఇంతటితో వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు చెప్పు. వీణ్ణి తిడుతుంటే నీకెందుకు కోపం వస్తుంది? ఆనంద్, ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? మా బాబాయ్ అడిగాడు కదా. హై రాఖీలు. అన్నయ్య, నాకు రాఖీలు కొనవా? మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అంకుల్, 2 రాఖీలు ఇవ్వండి. ఎంత అంకుల్? 100 రూపాయలు. 100 రూపీసా? నా దగ్గర 20 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఎలా? ఏంటి బాబు, కావాలా వద్దా? కావాలి అంకుల్. డబ్బులు మరి తక్కువ ఉన్నాయి అంకుల్. ఎంతున్నాయి? 80 రూపీస్ తక్కువ ఉన్నాయి అంకుల్. 20 రూపాయలే ఉన్నాయా? వెళ్ళు వెళ్ళు. అన్నా అన్నా, ఒక రాఖీ అన్నా, మా చెల్లి నాకు కట్టాలి. డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవన్నా. నేనేమైనా ఫ్రీగా రాఖీలు పంచుతున్నాను అనుకున్నావా? వెళ్ళు ప్లీజ్ అన్నా. ఫ్రీగా ఇవ్వడం కుదరదు. కావాలంటే నా కొట్లో గంట పని చేయి, ఒక రాఖీ ఫ్రీగా ఇస్తాను. గంట పనిచేస్తే 1 రాఖీ ఫ్రీ. 2 గంటలు పనిచేస్తే 2 రాఖీలు ఫ్రీ అన్నమాట. అయితే మమ్మీ డాడీల్ని మనీ అడగకుండా చెల్లెలకు ఫ్రీగా రాఖీలు ఇప్పించొచ్చు. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? ఈయనే మేడం. అదిగో ఈయన వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు ఈవిడ హాస్పిటల్కి వచ్చారు. అభిరామ్ అనే వ్యక్తి ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తున్నారా అని అడిగారు. సార్ మాతో లేదు అని అబద్ధం చెప్పించారు. హలో, నేను వస్తున్నా మేడం. నేను వెళ్తాను. చలపతి, ఈ అభిరామేనా నా కిడ్నీ ఇచ్చింది? అవును వదినా. నాతో ఎందుకు చెప్పలేదు? మీకు తెలిసేమో అనుకున్నాను. నాకెలా తెలుస్తుంది? నువ్వైనా చెప్పొచ్చు కదా బాబు. ఆ రోజు నేను డబ్బులు తీసుకుని నేను మీకు కిడ్నీ ఇచ్చాను. అది అంతటితో అయిపోయింది మేడం. నీ అవసరం ఏదైనా డబ్బుల కోసమే నువ్వు కిడ్నీ ఇచ్చినా నీ శరీరంలో ఒక భాగం
నా ప్రాణాన్ని కాపాడింది. నువ్వు చేసిన త్యాగం నా జీవితాన్ని నిలబెట్టింది. నువ్వు చేసిన సాయం నా ఆయుష్ను పెంచింది. నీకు నేను రుణపడి ఉన్నాను బాబు. లేదు మేడం, మీ రుణం అప్పుడే తీరిపోయింది. డబ్బులిస్తే రుణం తీరిపోయినట్టేనా బాబు? కాదు బాబు, నేను బ్రతికున్నన్నాళ్ళు నిన్ను గుర్తు పెట్టుకోవాలి.